ఆల్రైట్. ఇప్పుడు బేసిక్ గా మీ అందరికి తెలుసు పప్పుచారు చేయాలంటే ముందు ఏమేమి ఐటెంలు వేయాలి ఒక లిస్ట్ ఉంటుంది, అవునా కదా? మీకంటే రెగ్యులర్ చేస్తారంటే మీకు అవసరం లే. ఇప్పుడు మీరు ఎవరికైనా నేర్పిస్తున్నారు అనుకోండి, నాకేం చెప్తారు, రాసుకోండి ఏమేమి వేయాలి ఐటమ్స్, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చెప్తారు, అవునా కదా? అందులో పప్పు వేయాలా, ఉప్పు వేయాలా, కారం వేయాలి, పసుపు వేయాలా, తర్వాత డిఫరెంట్ ఏమేమి కూరగాయలు వేయాలి, ఆ లిస్ట్ చెప్తారు. ముందు లిస్ట్ రాసుకుంటా అవి కావాలి, ఐటమ్స్ అన్ని కావాలి కదా. ఆ తర్వాత అడుగుతారు ఎంతమంది పప్పుచారు చేస్తున్నారు, మీ ఫ్యామిలీలో ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారు, 4 ఉన్నారు. ఒక 4 ఉంటే ఎంత చేయాలి, మనం 10 మందికి చేయం కదా, ఒకళ్ళకి చేయం కదా, 4కి సరిపోయినట్టు క్వాంటిటీస్ చెప్తారు, అవునా కదా? ఫస్ట్ ఏంటి, నంబర్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్. నెంబర్ 2, వాట్ ఆర్ కందిపప్పు. ద క్వాంటిటీస్. క్వాంటిటీస్ దేని మీద ఆధారపడి ఉంటుంది, నెంబర్ ఆఫ్ పీపుల్ ఈటింగ్. 2 సార్లు తిందాం అనుకుంటారు, ఒకసారి తింటున్నాం అని దాని ప్రకారం చెప్తారు. ఇప్పుడు నాకు సపోజ్ ఎవరైనా ఒక లిస్ట్ ఇచ్చారనుకోండి, నెంబర్ ఆఫ్ ఐటమ్స్, అలానే క్వాంటిటీస్ ఇచ్చారనుకోండి, నాకు ఇస్తే నేను చేయగలనా? హలో, చెప్పండి సార్. No, no. ఆ ప్రొసీజర్ తెలవాలి, తర్వాత కొంత దానిలో ఎక్స్పీరియన్స్ ఉండాలి, అవునా కదా? Yes, sir. అలాగనే ఎప్పుడైతే మీకు నెంబర్ ఆఫ్ క్వాంటిటీస్ తెలుస్తాయో, ఎప్పుడైతే నెంబర్ ఆఫ్ ఇవి తెలుస్తాయో, నెంబర్ ఆఫ్ ఐటమ్స్ తెలుస్తాయో, క్వాంటిటీ తెలుస్తుందో, ప్రొసీజర్ రావాలా. ప్రొసీజర్ ఒక్కరోజు నేను నేర్చుకున్నాను, దానివల్ల నేనే పండితుడిని అవ్వడం. ఏదో 4 రోజులు, 5 రోజులు, 10 రోజులు నేను రెగ్యులర్ చేసి వాడి దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకుంటే నేను బాగా చేయగలను. అంటే మంచిగా ది బెస్ట్ పప్పుచారు చేయాలంటే ఏం కావాలి మనకి, నాలెడ్జ్ కావాలి, ఎక్స్పీరియన్స్ కావాలి, అవునా కదా? నాకు అసలు పప్పుచారు చేయడం రాదనుకో, నేను నా సొంత దీపే రంగంలోకి ఇప్పుడు చేస్తాను. అలాగనే మనకి హెల్త్ కావాలంటే ఏమేమి కావాలి, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలి అందరికి తెలుసు కదా. ఇప్పుడు దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్, ఎవరికి తెలుసు? మనకి మంచిగా హెల్త్ కావాలంటే దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్. అందులో ఏదో ఒక్కటి లేకపోతే, ఇప్పుడు దానిలో అన్ని ఏమేమి పప్పుచారు వేయాలి అన్ని తెలుసు కానీ ఉప్పు వేయాలని తెలియదు అనుకోండి, ఏమవుద్ది, టేస్ట్ రాదు. అన్ని వేస్తాం కానీ కారం తెలియదు వేయాలనే విషయం మనకు ఐడియా లేదనుకోండి, రాదు. అలానే ఎవరు చెప్తారు 7 ఎసెన్షియల్స్ ఫర్ గుడ్ హెల్త్? ఎంతమంది క్లాసులు విన్నారు ఇంతకు ముందు? 3 to 4 liters of water, sir, first one. ఓకే, And ముందు ఐటమ్ చెప్పండి, క్వాంటిటీ తర్వాత. ఐటమ్ చెప్పండి. 2 bowel movements and 1 hour physical exercise. మీరు తెలిసేది చెప్పేస్తున్నారు. నాకు ఇప్పుడు జస్ట్ ఐటమ్ మీరేం చెప్తారంటే 1.5 గ్లాసు పప్పు, 1 స్పూన్స్ అయ్యా, జస్ట్ గుడ్, యూఆర్ ఆన్ ద రైట్ ట్రాక్, బట్ ఐ వాంట్ టు నో వెరీ స్పెసిఫిక్ ఏంటి. దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్. Yeah, physical exercise, stress management, and reducing intake of stimulants and intoxicants. గుడ్. కానీ అలా కాదు, ఒక్క నిమిషం. దేర్ ఆర్ 7 ఎసెన్షియల్స్ ఉన్నాయి. ఏమి ఎసెన్షియల్స్ ఏంటి? జంతువులకి మనుషులకి 6 ఉన్నాయి అనమాట, మనుషులకి మటుకు 7 ఉన్నాయి. సో 7 ఎసెన్షియల్స్ చూద్దాం మనం. విల్ జస్ట్ సీ దట్, విల్ కమ్ టు దట్ పాయింట్. అందరూ వీడియోలు ఆఫ్ చేసుకోండి, సో దట్ రికార్డింగ్ బాగా వస్తుంది. వీడియో ఆల్రైట్. చూడండి, ఐసీఎంఆర్ సర్వేలో రీసెంట్ గా వచ్చిన సర్వేలో ఎంతమంది హెల్త్ ప్రాబ్లం చూడండి. 40 కోట్ల మంది ఒబేసి, 56 కోట్ల మందికి బెల్లీ ఫ్యాట్, 50 కోట్ల మందికి బీపీలు ఉన్నాయి, 114 కోట్ల మందికి లిపిడ్స్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంది, 21 కోట్ల మందికి ప్రీ డయాబెటీస్. చూడండి ఎంతమంది మనందరూ ప్రాబ్లంలు ఉన్నాయి. మన గ్రూప్ లో చేరిన వాళ్ళు కూడా చాలా వరకు ఓవర్ వెయిట్ ఉన్నాము, కొంతమందికి బీపీలు ఉన్నాయి, కొంతమందికి బ్లడ్ ప్రెషర్ ఉన్నాయి, అవునా కదా? హలో, ఇంత అధ్వానంగా మన ఇండియాలో ఉన్నటువంటి మనుషులకి ఆరోగ్యం ఉండడానికి కారణాలు ఏంటి? మనకు కూడా చూసాం, మొన్న కూడా ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం 2-3 క్లాసుల్లో. ఇంత అధ్వానంగా హెల్త్ ఉండడానికి కారణాలు ఏంటి? బయట ఫుడ్ తినడం. ఓకే, మనం ఆల్రెడీ చూసాం ఈ 10 పాయింట్స్ ఏంటని. చూసామా? ఇవన్నీ తెలుసు కదా, చూసారు కదా. నిద్ర లేకపోవటం, స్ట్రెస్ ఉండటం, ఎక్సర్సైజ్ చేయకపోవటం, మంచి ఫుడ్ తినకపోవటం, కాఫీ, టీలు, ఆల్కహాల్ తీసుకోవటం, ప్రాసెస్ ఫుడ్స్, షుగర్, రిఫైన్డ్ ఆయిల్ తినటం, బేకరీ, తర్వాత నీళ్లు తాకపోవటం, టాయిలెట్ వెళ్ళకపోవడం, రోజు 5-6 సార్లు. ఇవన్నీ చూసా కదా మనం 9 పాయింట్స్. అందరికి గుర్తున్నాయా? హలో, ఇవన్నీ మిస్టేక్స్ మనం రెగ్యులర్ గా కొన్ని సంవత్సరాల తరబడి చేస్తాం, కొన్ని దశాబ్దాలు చేస్తుంటాం. కనుక ఇవన్నీ మానేశారా ముందు? ఇవన్నీ అర్థం చేసుకుని ఇవన్నీ ఆఫ్ చేశారా లేదా? తర్వాత ఎన్నిసార్లు మనం తింటున్నాము? నీళ్లు తప్పించి
నీళ్లు తప్పించే తీసుకున్న ఫుడ్. ఇప్పుడు ఎవరికైతే బెల్లీ ఫ్యాట్ ఎవరికైతే ఉంటుందో, ఎవరైతే ఓవర్ వెయిట్ ఉన్నారో అంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్లే. మళ్ళీ హెల్త్ స్కోర్ చెక్ చేసుకోవడం, అసలు బ్లడ్ టెస్టే చేసుకో, మనం తెలియదు అసలు ఏంటి కథ అని. కుదరట్లేదు సార్ బ్లడ్ టెస్ట్ చేయించుకోవడం, లేకపోతే చేయించుకోవడం. అయ్యో మీ ఇష్టం అండి, మీకు కుదరలేదు, ఇన్నాళ్ళు కుదరలేదు, లక్కీగా 1 hour క్లాస్ ఇప్పుడు టైం కుదిరింది, చాలా హ్యాపీ. చేసుకోండి, ఉపయోగం ఇంపార్టెంట్. ఈ 10 మిస్టేక్స్ చేయడం వల్ల మన బాడీలో ఏమో చూడండి, టాక్సిసిటీ. ఇప్పుడు డాక్టర్ ఆదిత్య గారు మీ అందరికి బాడీలో టాక్సిసిటీ ఎలా వదిలేలా చూస్తుంది. టాక్సిసిటీ అంటే అవసరం లేదు మన బాడీలో ఉంటాం. న్యూట్రిషన్ డెఫిషియన్సీ, గట్ హెల్త్ సరిగ్గా లేకపోవడం, ఇన్సులిన్ రెసిస్టెన్స్, క్రానిక్ ఇన్ఫ్లమేషన్, అంటే బాడీలో బాగా ఏమంటారు ఇన్ఫ్లమేషన్ ఉంటుంది. హలో, ఎవరు మాట్లాడుతున్నారు? ప్లీజ్ పే అటెన్షన్. హార్మోనల్ ఇంబ్యాలెన్స్, ఇవన్నీ ఉండటం వల్ల ఏమొస్తాయి ప్రాబ్లమ్స్ మనం చెప్తారా? ఓవర్ వెయిట్. గుడ్ గుడ్. దీనివల్ల ఏమో వస్తాయి చూడండి, పొట్ట రావటం, ఒబేసిటీ, బీపీలు రావటం, పీసీఓసి ప్రాబ్లం, కార్డియోవాస్కులర్, ప్రీ డయాబెటీస్, డయాబెటీస్. ఇప్పుడు అంటే ఇది లాజిక్ గా ఉంది కదా, ఆ మిస్టేక్ చేయడం వల్ల ఈ ప్రాబ్లం వచ్చింది మనకి. ఎవరో మాట్లాడుతున్నారండి, ఐ డోంట్ నో వై ఐ బ్లాక్ ఇట్. ఇతను చూడండి, ఇతను కూడా టైం లేదు, టైం చెక్ చేసుకోవడానికి. ఇప్పుడు నాకు లక్కీగా మా ఇంటి ముందు కూర్చొని దొరికాడు ఒక ఆయన, కరకట్ట వచ్చాడంట. వీరికి ఏం ప్రాబ్లంలు ఉన్నాయి చెప్తారా? ఇది హెల్దీ ఆర్ అన్హెల్దీ? కానీ అడిగితే ఏం ప్రాబ్లం లేదని చెప్పాడు. ఏం ప్రాబ్లం లేదు సార్ అన్నాడు. అంటే ఎవరైతే ఓవర్ వెయిట్ ఉంటారో, పెద్ద పొట్ట సైజు ఉంటుందో వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటే అన్ని ప్రాబ్లంలు వస్తాయి. ఏమి ప్రాబ్లంలు వస్తాయి? బెల్లీ ఫ్యాట్, తర్వాత ఫ్యాటీ లివర్, హై బ్లడ్ ప్రెషర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉంటుంది, అన్ని ప్రాబ్లం రావడానికి ఉన్నాయి. నేను బ్లడ్ టెస్ట్ చేయించాను ఆయనకి తీసుకెళ్ళి. చూడండి ఎలా ఉన్నాయో అన్ని టెస్టులు. 25 కిలోలు ఓవర్ వెయిట్ ఉన్నాడు, 10 inches ఓవర్ వెయిట్ సైజ్ ఉన్నాడు, లిపిడ్ ప్రొఫైల్ బాగాలేదు, డయాబెటిక్. చూడండి 7.8% డయాబెటీస్. తెలియదు ఆయనకి, ఫస్ట్ టైం తెలుసుకున్నాడు పాపం. చిన్న షాప్ లో పనిచేస్తాడు, కలకడా నుండి వచ్చి ఇక్కడ ఉంటాడు అనమాట. సివియర్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. చూడండి, ఇతను కూడా చెక్ చేసాం, ఆల్రెడీ మనం చూసాం. ఎన్ని టెస్ట్లు ఇంపార్టెంట్ అందరికి తెలుసా? 7 బ్లడ్ టెస్ట్లు. ఇది ఎలా చేసుకోవాలి చాలా మంది చేశారు ఆల్రెడీ, ఈ పారామీటర్స్. హలో, గుర్తుందా? చూసారా? ఇది నేర్చుకున్నారా? వెయిట్ ఎంత ఉండాలి యాజ్ పర్ హైట్? 5 feet ఉన్న వాళ్ళు ఎంత ఉండొచ్చు? 55 ఉండొచ్చు. 5 feet 6 inches 60-65 వరకు ఉండొచ్చు. 6 feet ఉన్న వాళ్ళు 75-80 దాకా ఉండొచ్చు. కనుక దీని ప్రకారం చూసుకోండి. మీరు వేస్ట్ సైజ్ ఎంత ఉండాలి? 5 అడుగులు అంటే 60 ఇంచులు. వాళ్ళ నడువు హాఫ్ ఉండాలన్నమాట. 30 ఇంచుల కంటే ఎక్కువ ఉండకూడదు. 30-31 ఓకే, కానీ 35-40 అంటే ఏంటి ప్రాబ్లం? పెద్ద పొట్ట ఉన్నట్టు అనమాట. పొట్ట ఉంటే బాడీ లోపల ఫ్యాట్ ఉన్నట్లు అనమాట. మిగతా టెస్ట్లు చూడండి, డి విటమిన్, B12 చాలా తక్కువ ఉన్నాయి. ఈయన ప్రాబ్లమ్స్ ఏమున్నాయి? ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఇది ఎవరు చదువుతారు? ఇది సంబడి రీడ్. సార్ ఈ రోజు కూడా క్లాస్ ఇదేనా, లేకపోతే ఆదిత్య మేడం గారు ఏమన్నా చెప్తారా? ఏమండి, ఈ రోజు కూడా క్లాస్ ఇదేనా, లేకపోతే ఆదిత్య మేడం గారు ఏమన్నా చెప్తారా అంటున్నా. అర్థం కదా ఏంటి క్లాసు? ఇదే కంటిన్యూ చేస్తారా, లేకపోతే ఆదిత్య మేడం గారు ఏమన్నా చెప్తారా రేపటి దాని గురించి అని? ఇప్పుడు ఇవాళ తినండి మేడం. ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ అర్థమైందా మీకు? హలో, మీ పేరేంటి? నా పేరు రాజలక్ష్మి అండి. రాజేశ్వరి గారు, రేపు క్లాసు రేపు ఇప్పుడు జరిగే క్లాస్ అటెన్షన్ చేయండి. ఇప్పుడు ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి రాజేశ్వరి గారు? నాకు ఏ ప్రాబ్లం లేదులేండి. మీకు కాదు, ఈ చార్ట్ లో చూపించిన దానికి ఏం ప్రాబ్లం ఉన్నాయి? మీకు ఏం ప్రాబ్లం లేదు? ఓకే గుడ్. ఈ ప్రాబ్లం గురించి కాదండి సార్, రేపు జ్యూస్ ఫాస్టింగ్ అన్నారు కదా, దాని గురించి ఏమైనా చెప్తే మేము ఏమైనా తెచ్చుకోవాలన్నది దాని గురించి మాకు చెప్తానన్నారు మేడం. ఓకే మేడం, అది సెపరేట్ గా మాట్లాడండి. ఇప్పుడు క్లాస్ చెప్పేటప్పుడు క్లాస్ మళ్ళీ టైం అయిపోతే మేడం గారు ఖచ్చితంగా వెళ్ళిపోతున్నారు కదా, మాకు టైం సరిపోతుందా అన్నది ఒక డౌట్. డోంట్ వరీ. మీకు రేపు ఏమేమి కావాలనేది మీరు గ్రూప్ లో పెట్టినా షేర్ చేస్తారు. డోంట్ వరీ అబౌట్ ఇట్. ఒక ప్రాబ్లం అండి, ఇంగ్లీష్ లో పెడితే మాకు కొన్ని అర్థం అవట్లేదు సార్. కొన్ని డౌట్లు ఉన్నాయి కదా, అవి కూడా ఒక్కటే కాదండి మేడం, ఈ రోజు ఎట్లా ఏమేమి మిక్స్ చేసి చేయాలి, ఎలా చేయాలి అనేది మేడం మీ డౌట్స్ క్లారిఫై చేస్తారు. మేడం గారికి మెసేజ్ పెట్టండి. రేపు ఏమేమి కొనుక్కోవాలనేది మీకు ఆదోద్దా, నో ప్రాబ్లం, వి విల్ డూ దట్.
ఇప్పుడు మీకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి హెల్త్ ప్రాబ్లంలో? మాకు హెల్త్ ప్రాబ్లమ్స్ ఏం లేవు సార్. నాకైతే నేను రోజారాణినండి. వెరీ గుడ్, వెరీ గుడ్, చాలా డి హ్యాపీ. విటమిన్ లోపం ఒక్కటే తప్ప నాకు ఇంకా హెల్త్ ప్రాబ్లమ్స్ లేదు. మీరు టెస్టులు చేసుకొని కాకపోతే పెట్టారా ఏంటంటే గ్రూప్ లో? టెస్టులు చేసి గ్రూప్ లో పెట్టారా? ఏంటండి బ్లడ్ టెస్టులు చేసుకొని గ్రూప్ లో పెట్టారా? అన్ని పెట్టాను సార్. మీకు మీకు ఇంగ్లీష్ అర్థం కావట్లేదు, ఇప్పుడు నేను చెప్పేది అర్థం కావట్లేదా మీకు ఇంతకు నుండి? అంటే కొన్ని కొన్ని వర్డ్స్ మాకు ఇంగ్లీష్ అనే తలకి అర్థం కావట్లేదు సార్. డోంట్ వరీ, డోంట్ వరీ, నేను తెలుగులో చెప్తాను. ఇంగ్లీష్ చదవటం కూడా రాకపోతే ఒక మీరు కీప్ క్వైట్, మిగతా వాళ్ళు చెప్తారు, మీరు వినండి. ఎవరైనా చెప్తారండి ఏం ప్రాబ్లం ఉన్నాయి ఈయనకి? హలో, హలో, ఎవరు మాట్లాడట్లేదేమి? ఇప్పుడు బేసిక్ గా మనం చేసేటువంటి రాంగ్ హ్యాబిట్స్ వల్ల ఏం ప్రాబ్లం వస్తే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఏమి ప్రాబ్లం లేదు, వెరీ గుడ్, చాలా ఇంప్రూవ్ అవుతున్నారు, హ్యాపీ, వెరీ గుడ్. ఇప్పుడు ప్రాబ్లం ఉన్న వాళ్ళు అర్థం చేసుకోండి, మనకి ఎందుకు వస్తున్నాయి ప్రాబ్లంలు, మనం చేసేటువంటి 10 మిస్టేక్స్ వల్ల. దానివల్ల ఏం ప్రాబ్లంలు వస్తే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు మీకు డి విటమిన్, రాజేష్ గారు డి విటమిన్ ఎంత ఉంది మీది? తక్కువ ఉంది అన్నారు, ఎంత ఉంది మీ డి విటమిన్? హలో, మీ డి విటమిన్ తక్కువ ఉందన్నారు, ఎంత ఉంది? నేను ఇప్పుడు డి విటమిన్ టాబ్లెట్ వేసుకుంటున్నానండి. ఏమన్నారు? తక్కువ ఉందని చెప్పారు కానీ నాకు అది చదవటానికి రాలేదు సార్. మీరు రిపోర్ట్ గ్రూప్ లో పెట్టండి మేడం, మీరు తెలుసుకోండి. గుడ్, మీరు చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకోండి. మీ పర్సనల్ నెంబర్ కి పెట్టాను, గ్రూప్ లో ఒకసారి పెట్టాను సార్. నేను మీకు చెప్పలేదా, నేను చూసి చెప్పలేదా మీకు ఫోన్ లో? చెప్పలేదు సార్. ఓ సారీ రాజేష్ గారు, మీరు మళ్ళీ ఫోన్ చేయండి అయ్యాక. రాజేశ్వరి కాదండి, నేను రోజారాణినండి. రోజారాణి గారు, రోజారాణి గారు గుంటూరు కదా మీది? ఏంటండి? గుంటూరే కదా రోజారాణి గారు? కాదు కాదు సార్, దుగ్గిరాల తెనాల దగ్గర. పర్వాలేదు, మరి నాకు ఫోన్ చేయండి, నో ప్రాబ్లం. నేను మిస్ అయి ఉంటాను, డెఫినెట్ గా చెప్తాను, నో ప్రాబ్లం. ఓకే, మిగతా వాళ్ళు వినండి. ఇప్పుడు ఎవరు చదువుతారు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి తనకని? సో తనకి విటమిన్ డి డెఫిషియన్సీ ఒకటి, నెక్స్ట్ విటమిన్ B12 ఒకటి. అండ్ మీరు ఎవరు మాట్లాడుతుంది, మీ పేరేంటి? సాయి లక్ష్మి సార్. మీకు మీరు పెట్టారా గ్రూప్ లో సాయి లక్ష్మి గారు? ఎస్ సార్, నేను పెట్టాను సార్. నాతో మాట్లాడారా? లేదు సార్, నేను మాట్లాడండి. ఇప్పుడు గ్రూప్ లో డిస్కషన్ చేసేటప్పుడు జనరల్ డిస్కస్ చేయండి, అది యూస్ఫుల్. మీకు సపరేట్ కావాలంటే నాతో మాట్లాడండి. ఓకే, హలో. ఓకే సార్, ఓకే, ఆల్రైట్, వెరీ గుడ్, నో ప్రాబ్లం. మీకు మిస్ అయి ఉండొచ్చు, డెఫినెట్ గా మీరు మళ్ళీ కాల్ చేయండి, విల్ డెఫినెట్లీ హెల్ప్. దీనికి చదవండి, ఎవరు చదువుతారు, ఎవరికి ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయో. అదే సార్, నేను చెప్తుంది ఇతని గురించే సార్, మీరు చూపిస్తున్న అతని గురించి నేను చెప్తున్నాను సార్. మొత్తం చదవండి ఈ పాయింట్స్, టోటల్ పాయింట్స్. వెరీ గుడ్, వెరీ నైస్. 42 kg ఓవర్ వెయిట్, ఇవన్నీ ఎలా తెలుస్తాయి మనకి? ఈ చార్ట్ చేస్తే కానీ తెలియదు, అది మైండ్ చెప్పే పాయింట్ మీకు. లేకపోతే ఏంటంటే మనం ప్రాబ్లమ్స్ ని చాలా ట్రివియల్ గా తీసుకుంటాం. అంటే ఏం లేదులే, కొంచెం ప్రాబ్లం బార్డర్ లో ఉన్నట్టు అనుకుంటాం అనమాట. మనకు క్లియర్ గా తెలుసుకోవాలి, ఇప్పుడు అద్దంలో చూసినట్టు తెలుసుకోవాలన్నమాట. చూడండి, అందరికి చాలా మందికి ఎలా ఉంది, అందరికి చూడండి హెల్త్ ఎలా ప్రాబ్లం ఉంది. అందరూ ఓవర్ వెయిట్ ఉన్నారు, బీపీలు పెరిగి ఉన్నాయి, టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, షుగర్ పెరిగి ఉంది, థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, తర్వాత కొలెస్ట్రాల్ అంతా ఎక్కువ ఉంది, డి విటమిన్ తక్కువ ఉంది, B12 తక్కువ ఉంది, హెల్త్ స్కోర్ చూసారు అంత తక్కువ ఉంది అందరికి. కారణం ఏంటి? ఒకటి, మనం చేసేటువంటి మిస్టేక్స్. నెంబర్ 2, ఎప్పుడైతే మనం టెస్టులు చేసుకుంటామో అప్పుడే మనకి మన యొక్క స్టేటస్ తెలుస్తుంది అనమాట. ఇప్పుడు 7 ఎసెన్షియల్స్ చెప్పారు కదా ఇందాక, ఏమి చెప్పారు? 7 ఎసెన్షియల్స్ ఎవరికి తెలుసు? ఏమేమి కావాలి చూడండి. ఎయిర్, వాటర్, ఫుడ్, ఎక్స్క్రీషన్, మన బాడీలో వేస్ట్ తీయటం. ఇది తెలుగులో చెప్తారు చూడండి. మనకి గాలి అవసరం, ఒక 3-4 నిమిషాలు గాలి లేకపోతే మనం బతకడం కష్టం. నీళ్లు ఇంపార్టెంట్, నీళ్లు లేకపోతే 4-5 రోజులు కూడా ఎక్కువ ఉండలేము, 5-6 రోజులు కానీ మాక్సిమం, నీళ్ళు అస్సలు లేకపోతే. ఫుడ్ లేకపోతే కొన్ని నెలలు కూడా ఉండొచ్చు, అంత పెద్ద ప్రాబ్లం ఏం కాదు. ఎక్స్క్రీషన్ అంటే మన బాడీలో ఉన్నటువంటి వేస్ట్ బయటికి తీయటం అనమాట. ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, మనం అనుకున్నాం ఇందాక. తర్వాత రెస్ట్, స్లీప్, మైండ్ మేనేజ్మెంట్, ఇవన్నీ. రెస్ట్ తీసుకోవాలి 7 గంటలు, ఇంపార్టెంట్. మనం ఆలోచన పద్ధతి కరెక్ట్గా ఉండాలి, లేకపోతే మనకి హెల్త్ ప్రాబ్లంలు వస్తాయి అనమాట. సోషల్ ఇంటరాక్షన్స్ ఇవన్నీ. తర్వాత విటమిన్ లెవెల్స్ కరెక్ట్ ఉండేలా చూసుకోవాలి. 7 తెలిసిపోయింది అందరికి, ఎవరు రిపీట్ చేస్తారు? 7 ఎసెన్షియల్స్ ఎవరు చెప్తారు? ఇందాక మనం చెప్పాం కదా, మనం పప్పుచారు కావాలంటే ఏమేమి ఐటమ్స్ కావాలి. ఇప్పుడు జస్ట్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ చదవండి, చదవండి ఎవరు? గాలి, నీరు, ఆహారము, విసర్జన క్రియ. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ వ్యాయామము, విశ్రాంతి, మనశ్శాంతి,
మనసుని మనం ఎలా అదుపులో పెట్టుకుంటాము స్ట్రెస్ లేకుండా. వెరీ గుడ్, వెరీ గుడ్, ఎక్సలెంట్. మీ పేరేంటి సార్? భాస్కర్ అండి. భాస్కర్ గారు చాలా హ్యాపీ, తెలుగులో బాగా చెప్పారు. 7 ఇంపార్టెంట్. 7 ఒకటి లేకపోయినా మనకి సరిగ్గా హెల్త్ సరిగ్గా రాదు. ఇందాక మనం అనుకున్నాం కదా, పప్పుచారులో కారమే వేయట్లేదు అనుకోండి, అస్సలు కారం అయిపోతే ఎలా ఉంటది? టేస్ట్ ఉంటుందా? హలో, బాగుంది. అలానే సరే కారం వేసారి సాల్ట్ లేకపోతే అలానే 7 చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక 7 చూసేప్పుడు మనం నెక్స్ట్ చూద్దాం ఏవేవి ఎంత క్వాంటిటీ కావాలి. ఇది ఒకటి చెప్పండి, మీరు చెప్పండి సార్. చెప్పండి. రోజుకి 3-4 లీటర్ల నీరు, అది 2 సార్లు విసర్జన, మల విసర్జన, 1 గంట వ్యాయామము, 1 గంట స్ట్రెస్ మేనేజ్మెంట్, యోగా, మెడిటేషన్. గంట అవసరం, స్ట్రెస్ తెలుసుకోండి, మీ ప్రాబ్లం చూసుకుని దాని ప్రకారం నేర్చుకోండి. 7 hours స్లీప్, నిద్ర. అది నైట్ చాలా ఇంపార్టెంట్, 10 PM to 5 AM. తర్వాత కాఫీ, టీలు, స్టిమ్యులెంట్స్ అవాయిడ్ చేయండి. ప్రాసెస్ ఫుడ్స్, టాక్సిక్ ఫుడ్స్ అంటే ప్రాసెస్ ఫుడ్, ప్యాకిలేరి. ఓకే. డైట్ ప్లాన్ అంటే మనం తినే దేని మీద ఆధారపడి ఉంటుంది చెప్పండి. ఇప్పుడు ఏం తినాలి అంటే ఎపిటైట్ మీద ఆధారపడి. ఎపిటైట్ మీద. నేను అందరికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ముగ్గురికి కాళ్ళకి దెబ్బ తగిలితే ఎలా ట్రీట్మెంట్ ఇచ్చారు. మన కండిషన్ బట్టి సార్. ఇప్పుడు కండిషన్ అంటే ఎలా తెలుస్తుంది? కండిషన్ ఎక్స్రే తీయడం వల్ల. ఆ కేసు ఇప్పుడు మీరు అందరూ బ్లడ్ టెస్ట్ చేసుకున్నారు అనుకోండి, అప్పుడు తెలుస్తుంది మీకు షుగర్ ఉందా, బీపీలు ఉన్నాయా, తర్వాత థైరాయిడ్ ప్రాబ్లం అని ఉందా, లేదా ఏమన్నా కొలెస్ట్రాల్ ఎక్కువ ఉందా, విటమిన్ కరెక్ట్ ఉన్నాయి లేదని ఎలా తెలుస్తుంది? టెస్ట్ చేసుకుని తెలుస్తుంది. టెస్ట్ చేసుకొని అదే కదా, కాళ్ళకి దెబ్బ తగిలింది, ఎక్స్రే తీసుకున్నారు, ఏమి క్రాక్ లేదనుకోండి, కొంచెం హ్యాపీగా ఉండొచ్చు. కొంచెం పెద్ద క్రాక్ అయితే ఏం చేయించుకుంటారు, పట్టి వేయించుకుంటాం వెళ్ళి, ఏది ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్. ఇంకా పెద్దదైతే డాక్టర్ ఏం చెప్తాడు, ఆపరేషన్ చేయమంటాడు. అలానే ఇప్పుడు మీరందరికీ మీ హెల్త్ స్కోర్ చూసి, సపోజ్ ఎవరికైనా బాగా హైలీ ఓవర్ వెయిట్ ఉన్నారు, తర్వాత డయాబెటిక్ ఉంది, వాళ్ళకి సపరేట్ ట్రీట్మెంట్ ఉంటుంది అనమాట. మనకి ఇంపార్టెంట్ గట్ హెల్త్. ఎలా వస్తుంది? ఇప్పుడు డాక్టర్ ఆదిత్య గారు చెప్పే దానిలో మీరు ఫాలో అయితే మీ గట్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది. ఇన్సులిన్ సెన్సిటివిటీ అంటారు, మైండ్ మేనేజ్మెంట్. ఇప్పుడు ఎవరైతే ఇందాక రోజారాణి గారు చెప్పారు, మీరు ఏమైనా రోజారాణి గారు తెలుగులో వీడియోలు విన్నారా ఇంతకు ముందు పెట్టినవి? హలో రోజారాణి, అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారా మీరు? ఓకే, నో ప్రాబ్లం. సో మీరు వినండి, తెలియలేకున్నప్పుడు 2-3 సార్లు వీడియోలు వింటే మీకు ఒక అవగాహన కలుగుతుంది. మొన్న ఆల్రెడీ మన ఆదిత్య గారు చెప్పినటువంటి ఉపవాస గురించి ఆ వీడియో గ్రూప్ లో పెట్టాను. ఎంతమంది విన్నారు గ్రూప్ లో? వినండి, మళ్ళీ వింటే మీకు ఒక మంచి అవగాహన వస్తుంది. ఇప్పుడు అందరికి ఎలా చేయాలో తెలుసు కదా, లేచిన వెంటనే 1 లీటర్ నీళ్లు తాగి మనసు పొట్ట మీద పెట్టుకుని టాయిలెట్ వెళ్తాం, 1 hour వాకింగ్ చేయటం, తర్వాత మళ్ళీ 2వ సారి నీళ్లు తాగి మలసర్జనకి వెళ్తాం. ఈ నీళ్లు తాగే పద్ధతి ఎవరు చెప్తారు? ఇది చాలా ఇంపార్టెంట్ ప్రొసీజర్. సార్ ఫస్ట్ మార్నింగ్ లేచాక అదంతా అయిపోయింది, ఆ పాయింట్ చెప్పేసా. ఇది నీళ్లు ఫుడ్ ఒకేసారి మన పొట్టలో వేయకూడదు, అది చాలా ఇంపార్టెంట్. తర్వాత నీళ్లు ఒక 20 నిమిషాల ముందు, ఒక నీళ్లు తాగితే 20 నిమిషాల తర్వాత వరకు దీన్ని తినకూడదు, తినేటప్పుడు తాగకూడదు, తిన్నాక 2 hours దాకా తాగకూడదు. ఇవన్నీ అవాయిడ్ చేసాము. తర్వాత స్ట్రెస్, యోగా మేనేజ్మెంట్ ఇవన్నీ చేసాము. ఫుడ్లు ఏం తినాలి? రోజు 2 సార్లు కానీ 3 సార్లు కానీ, ఇనిషియల్ గా 3 సార్లు తినండి, పర్వాలేదు. మధ్యలో నీళ్లు తప్పించి ఏం తాగకూడదు, అదంతా తెలుసుకున్నాం కదా మనందరం. తర్వాత బ్యాలెన్స్ 1 to 2 liters వాటర్ 2 meals మధ్యలో తాగాలి. ఎలా తాగాలి? ఎవరు చెప్తారు ఈ పాయింట్? 1 to 2 liters వాటర్ అంటే ఫుడ్ తిన్నాక మార్నింగ్ కానీ ఆఫ్టర్నూన్ కానీ ఫుడ్ తిన్నాక ఒక 2 hours గ్యాప్ ఇచ్చి ఇన్ బిట్వీన్ ఒక్కొక్క గ్లాస్ వాటర్ తాగాలి సార్. అప్రాక్సిమేట్లీ ఒక 200 ml అట్లా. సపోజ్ భోజనం 12 o'clock చేశారనుకోండి ఫస్ట్ మీల్స్, 2 గంటల నుండి సాయంత్రం 8 o'clock తినాలనుకుంటున్నారు, 7:30 వరకు అప్పుడో గ్లాసు చొప్పున 2 లీటర్ల నీళ్ళు తాగాలి కదా. తెలిసిపోయింది అందరికి? వెరీ గుడ్. 14 hours నైట్ ఫాస్టింగ్ వన్స్ ఇన్ ఫోర్ట్నైట్, 15 రోజులకు ఒకసారి ఫాస్టింగ్ చేస్తే మంచిది. ఒంట్లో బాగున్నప్పుడు ఇది చేయటం చాలా ఇంపార్టెంట్.
మరి ఏమి ఫుడ్ తినాలి తెలుసు కదా అందరికి. ఎస్ ఇంట్లో చేసిన భోజనం హ్యాపీగా చేయొచ్చు. ఎవరికైనా కొంచెం ఇంట్రెస్ట్ ఉంటే అన్కుక్ ఫుడ్ తినండి. షుగర్ ఉన్నోళ్ళు ఇది ఏమి కార్బోహైడ్రేట్స్ రిలేటెడ్ ఫుడ్ తినండి. నీళ్లు తప్పించి ఏది తీసుకున్న ఫుడ్డే గుర్తుపెట్టుకోండి. మీరు దారిలో వెళ్తా ఎవరైనా తిరుపతి ప్రసాదం పెడితే తింటే ఫుడ్ కింద వస్తే అట్లా. ఎవరో చిన్న లడ్డు ముక్క పెట్టారు, తినేస్తారా లేదా ఆగుతారా? భోజనం చేసేటప్పుడు డిన్నర్ అప్పుడు సెపరేట్ గా తినొద్దు, అది అది గుర్తుపెట్టుకోండి. అదే ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ ఫుడ్ ఐటమ్స్ చూసాము. ఎన్ని క్లాస్ నా పేరు గంగేశ్వరి, డాక్టర్ కాదు కనుక మీరు అందరూ ఏదో డాక్టర్ అడ్వైజ్ లాగా తీసుకోమాకండి. నేర్చుకోండి, మీకు డౌట్స్ ఉంటే అడగండి. మీరు మటుకు మీ బాడీ నమ్మండి. మీ బాడీ ఏం చెప్తుంది, కంఫర్ట్ ఉందా లేదా చూసి ఆలోచించండి. ఓకే, ఇప్పుడు ఆల్ ఆఫ్ యూ కెన్ పుట్ ది వీడియోస్. డౌట్స్ అడగండి. తర్వాత రేపు ఫాస్టింగ్ 14వ తారీఖు కదా, ఇవాళ ఎంత తారీఖు? వాట్ ఇస్ టుడే? 14 కదా మీకు ఫాస్టింగ్. ఫాస్టింగ్ పెట్టింది ఆదిత్య గారు. ఫ్రమ్ 14 యూ హ్యావ్ ది ఫాస్టింగ్. 12 to 14 సార్, రేపటి నుంచి సార్. Sorry. From tomorrow itself. No, I think you can explain to them further points. The people are keen. ఇది ఇప్పుడు చెప్పిన దానిలో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎక్కడ రోజారాణి గారు ఎక్కడ దొరకలేదు, మళ్ళీ కనపడలేదు, ఉన్నారా? Put on your videos. సార్ నేను 3 to 4 ఆల్రెడీ ఒక బ్యాచ్ తీసుకుందాం అనుకున్నాను సార్, ఇట్లా జ్యూస్ ఫాస్టింగ్ గురించి. ఇప్పుడు ఇప్పుడా ఓన్లీ జ్యూస్ ఫాస్టింగ్ వాళ్ళకే ఒక సెషన్ సార్ అది. తీసుకోండి, నో ప్రాబ్లం. సో యూ విల్ స్టార్ట్ at 3 o'clock. కంటిన్యూ చేస్తారా ఇది? 3 to 4 మీరు కంటిన్యూ చేయండి సార్. మీరు అయిపోతే ఓకే, లేదంటే 3 to 4 తీసుకుంటాం. ఫైన్. పావని గారు కరెక్ట్ ఫాలో అవుతున్నారు, చెప్పండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్ చెప్పండి సార్. కాదు, ఒక క్లారిటీ వచ్చిందా మీకు? వచ్చింది సార్. డౌట్స్ ఉన్నాయా? డౌట్స్ ఏం లేవు సార్. ఓకే ఏమేమి ఫాలో అవుతున్నారు? మొత్తం 10 కి 10 ఫాలో అవుతున్నారా? ఫాలో అవుతున్నా సార్. ఒక ఎక్సర్సైజ్ ఒక్క రోజు అవ్వట్లేదు. పాపకి ఎగ్జామ్స్ అయిపోతే కంటిన్యూ చేస్తా. ఓకే వెరీ గుడ్. 1-2 days ఇట్స్ ఓకే. బట్ ఇంట్లో యాక్టివ్ గా ఉండండి, కుదిరినంత వరకు ఉండండి. అందరూ వీడియోలు ఆన్ చేసుకోండి. ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పుట్ ఆన్ ద వీడియోస్. స్విచ్ ఆన్ ది వీడియోస్ ప్లీజ్. ఇప్పుడు 3 to 4 డాక్టర్ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు అబౌట్ మీకు కావాల్సినటువంటి ఫాస్టింగ్ గురించి, జ్యూస్ ఫాస్టింగ్. ఎనీ డౌట్స్ అడగండి, డౌట్స్ ఉంటే అడగండి. ఇప్పుడు ఇది ఎన్ని క్లాసులు విన్నారు అందరూ? 3-4 క్లాసెస్ విన్నారా లేదా కొంతమంది ఫస్ట్ ఇవాళ అటెండ్ అయ్యేది ఎవరు? ఫస్ట్ టైం క్లాసెస్. ఎనీబడి ఇస్ అటెండింగ్ ఫస్ట్ టైం టుడే? క్లాసులు వినలేదండి నేను. ఏమండి? ఫస్ట్ 2-3 క్లాసులు వినలేదు. మీ పేరేంటి, ఎక్కడుండి? నాగలక్ష్మి గారు. 2 క్లాసెస్ చాలు. మోస్ట్ ఆఫ్ ద క్లాసెస్ కొంచెం రిపీట్ అవుతుంది. వీడియోలో వినండి, అప్పుడు మీకు ఐడియా వస్తుంది. ఫాలో అవుతున్నారా ఏమన్నా ఇంతవరకు లేదా? అవుతున్నారా లేదా? ఫాలో అవుతున్నారా లేదా? టెస్ట్ చేయించుకున్నారా? అవుతున్నానండి. వెరీ గుడ్. వాటర్ తాగుతున్నాను. ఎనీబడి కెన్ ఎక్స్ప్రెస్. మీరు లాస్ట్ ఇప్పుడు వాళ్ళ 11వ తారీఖు అంటే మనం 10 రోజుల నుండి ఫాలో అవుతున్నాం అందరూ. 9 days పెట్టుకోండి. ఈ 9 days ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా షేర్ చేయండి their ఎక్స్పీరియన్స్. ఏమేమి ప్రాబ్లంలు ఉన్నాయి, ఛాలెంజెస్ ఏంటి, కష్టాలు ఏమున్నాయి, ఏమేమి చేయలేకపోతున్నారు చెప్పండి. ఈ 2 times ఫుడ్ తీసుకోమంటున్నారు కదా, ఇన్ బిట్వీన్ మధ్యలో ఏదో ఒకటి నోట్లో వేసుకోవడం అలవాటు. అది నాకైతే అది కష్టంగా ఉంది. కరెక్ట్. కొనాలి, పట్టుద్ది. మనం ఇన్నాళ్ళు మనం అలవాటు మీద ఉన్నాం కనుక ఒక 5-6 రోజులు ఇబ్బంది పడతారు. మజ్జిగ తాగండి, మంచిలు తాగండి, ప్రాక్టీస్ చేయండి. ఏమంటే చూడండి, ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు ఫాలో అయ్యారు, ఏదో మీకు తెలిసి ఫాలో అయ్యారు. దానివల్ల ఏమైంది, అందరూ ఈ క్లాస్ లో చేరాల్సి వచ్చింది. ఎందుకు చేరారు? ఈ క్లాస్ లో ఓవర్ వెయిట్ తగ్గుదామని చేరారు, అవునా కదా? అంటే మనం ఇన్నాళ్ళు చేసిన దాని వలన మనకి వచ్చినటువంటి ప్రాబ్లం.
ఇప్పుడు దాన్ని బయటపడాలనుకోండి, మరి అది చేయటం ఆపాలా, చేస్తా వెళ్ళాలా? అవన్నీ ఆపేయాలి మరి. కొంచెం కష్టంగా ఉంటుంది, కరెక్ట్ కాదంట్లా. అప్పుడు మీరు ఏం చేయాలి, మీరు యూ హ్యావ్ టు ఆస్క్ మీ, మీరు అడగండి నన్ను, అప్పుడు మీరు గైడ్ చేయగలం. చెప్పండి సార్, మీరు దానికి నాకున్న కష్టం అది చెప్పాను. కరెక్టే, మీకు కష్టం అది, దానికి ఏం చేయగలం చెప్పండి. ప్లాస్టిక్ ఒకటి వచ్చేసి మేము వచ్చి ఒక ప్లాస్టిక్ మీ అందరికి ఒక క్వశ్చన్ అడుగుతాను, చూడండి అందరూ పే అటెన్షన్. ఇప్పుడు ఒక చేపల పాండ్ ఉంది అనుకోండి మీది, చేపల పాండ్ లో చూస్తుంటే ఏమవుతుందంటే, ఒక రోజు అన్ని బాగానే ఉన్నాయి, కానీ ఒక రోజు వచ్చేసి కొంచెం సిక్కుగా కనపడి, ఒక రెండు చూస్తే ఒక రెండు చేపలు చచ్చి ఇట్లా తెల్లపడుతున్నాయి. ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? దానికి మంచి ఫుడ్ ఇవ్వాలా, లేకపోతే యాంటీబయాటిక్ ఇవ్వాలా, ఏం చేయాలి? ఎవరు చెప్తారు? ఏమన్నారు? మీకు చేపల కొలను ఉంది, దానిలో చేపలు మంచిగా ఉన్నాయి నాళ్ళు, కానీ హఠాత్తుగా 2-3 రోజులు చూస్తుంటే అవన్నీ తెల్లబడిపోయినాయి, కొంచెం సిక్కుగా కనపడతాయి, అవి కొంచెం 4-5 చచ్చి ఇట్లా ఇట్లా తలకిందులు ఉన్నాయి. అప్పుడు ఏం చేస్తాం? మీరు చేపల ఓనర్ అనుకోండి, వాటిని తీసేసి చక్కగా మళ్ళీ క్లీన్ చేసి మళ్ళీ వాటికి ఫుడ్ అదే చేపల చెరువులో వాళ్ళు ఎంతో లక్షలు ఖర్చు పెట్టుకుంటారు, కొన్ని చేపలని పెద్ద 2-3 చచ్చిపోయి, దాని వెంటనే అన్ని చేపలను బయటకు పారేసి నీళ్లు తీసి కొత్తగా చేసి పెద్ద పని అది చేయొచ్చు, కానీ చాలా కష్టమైన పని కదా, అది 5 లక్షలు అవుతాయి. ఎవరు పెడతారు? కష్టం కదా. అది మంచి పద్ధతే, మన ఉన్నట్టన్నింటి కొన్ని బాగానే ఉన్నాయి. ఇప్పుడు రోజుకి చూస్తుంటే నిన్న 4-5 చచ్చిపోయినాయి, వాళ్ళకి 5-6 చచ్చిపోయినాయి, ఇంకా చూస్తుంటే కొంచెం సిక్కుగా కనపడుతున్నాయి, అన్ని పెరిగిన చేపలు. ఎలా చేస్తాం? ఎలా సేవ్ చేయగలం పాండ్స్ ని? వాటర్ ప్యూరిఫై అవడానికి మెడిసిన్ ఏదన్నా మిక్స్ చేయొచ్చు. వెరీ గుడ్. చూడండి, మెడిసిన్ వేయటం ఒక పాయింట్. ఇంకేంటి? అది ఏ డిసీజ్ తెలుసుకుని దానికి మెడిసిన్ వాడతాం సార్. అదే తీసుకో, ఇక్కడ ముందు వేసేసారు దాన్ని ఫుడ్. ఏమి చేయాలి చూడండి, ఫస్ట్ సపోజ్ ఈ కొలంలోకి ఏదో మురికి నీళ్ళు వస్తున్నాయి అనుకోండి, లోపల జాయిన్ అవుతున్నాయి, ముందు స్టాప్ టాక్సిన్స్ ఎంటరింగ్ పాండ్. చూస్తే ఎక్కడో ఒక సైడ్ లో నుండి వేస్ట్ వాటర్ మన పాండ్ లోకి వచ్చేస్తున్నాయి. ఫస్ట్ ఏం చేయాలి? అది ఆపేయాలి, అవునా కదా? ఫర్దర్ గా ఈ వేస్ట్ మెటీరియల్ పాండ్ లోకి రాకుండా మనం ఎక్కడైతే అది లీక్ అవుతుందో అక్కడ కట్ చేయాలి. ఆ తర్వాత పాండ్ క్లీనప్ చేయాలి. ఎలా చేస్తాం క్లీనప్? ఈ నీళ్లు తీసుకెళ్ళి నీళ్ళని బయట పంప్ చేసి క్లీన్ చేసి లోపల వేస్తాం. ఆ తర్వాత మంచి ఫుడ్ ఇవ్వాలా, మంచి సప్లిమెంట్స్ ఇవ్వాలా. ఫస్ట్ ఏంటి? స్టాప్ ద కాజ్. అంటే దీనిలోకి మన చెరువుల్లోకి వెళ్ళేటువంటి వేస్ట్ వాటర్ ముందు ఆపాలి. దానివల్ల 80% ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది. ఇందాక మనం చెప్పాం కదా 10 కారణాలు అబ్యూజెస్. ఎవరు గుర్తున్నాయి 10 కారణాలు? ఎవరు చెప్తారు? ముందు ఇప్పుడు మనం వెళ్ళి జ్యూస్ ఫాస్టింగ్ చేయటం కానీ ఫ్రూట్స్ తినటం కాదు మెయిన్. ముందు మనకు ఉన్నటువంటి 10 బ్యాడ్ హ్యాబిట్స్ ని ఇమ్మీడియట్ గా ఆపేయాలి. ఏంటి 10 హ్యాబిట్స్? ఇప్పుడే చెప్పారు మీరు ఒక పాయింట్, మధ్యలో తినటం అలవాటు ఉందన్నారు కదా. హలో, అది ఫస్ట్ ఆపాలా, అవునా కదా? ఆపాలి. ఇంపార్టెంట్. మనం చేసేటువంటి మిస్టేక్స్ ఫస్ట్ ఆపాలి. ఆ తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి? తర్వాత రైట్ రిసోర్సెస్ అంటే మీరు ఇస్తారు ఇవాళ రేపు డాక్టర్ గారు చేసే రిసోర్స్ ఏంటి? మంచి జ్యూస్ ఫాస్టింగ్. అది సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి? ఫస్ట్ చేయాల్సింది మనం స్టాప్ ది ఎక్స్ట్రా ఫుడ్, స్టాప్ ది హ్యాబిట్స్. ఇప్పుడు మీరు ఆగలేకపోతున్నారు, ఇన్నాళ్ళు పొద్దున్న లేచిన వెంటనే కాఫీ తాగుతారు, టిఫిన్ తింటారు, మళ్ళీ 10 కాఫీ టీలు తాగేవాళ్ళు, మళ్ళీ ఏదైనా కనపడితే అటు ఇటు నోట్లు వేసుకునేవాళ్ళు, భోజనం చేసేవాళ్ళు, మళ్ళీ మధ్యాహ్నం 4-3 గంటలకి కాఫీ టీలు తాగుతుంటారు, తర్వాత నైట్ మళ్ళీ తింటుంటారు భోజనాలు అవి. ఎవరు మ్యూట్ చేసుకోండి ఎవరైతే వాడి సౌండ్ వస్తుంది. చెప్పండి. యా, డౌట్స్ అడగండి. ఇంకా ఎనీ డౌట్స్? వినపడుతుందా నేను చెప్పింది? ఆస్క్ డౌట్స్. అది ఇప్పుడు మీరున్నారు, మీకు చెప్పారు, మాకు అలా అలవాటు ఉంది, అలా ఎలా మానగలరు చెప్పండి మీరు. సో మీరు కొంచెం నిగ్రహంగా ఉండాలి. నీళ్లు తాగండి, మజ్జిగ తాగండి, కాన్షియస్ గా ఉండండి. దీనివల్ల ఇప్పుడు ఎవరు చెప్పింది మంచి పేరు చెప్పారు? మీ పేరు
నాగలక్ష్మి గారు, ఇప్పుడు మీకు ఎంత ఏమేమి ప్రాబ్లమ్ ఉన్నాయి? హెల్త్ ప్రాబ్లమ్స్, వెయిట్ అంటున్నారు? హెల్త్ ప్రాబ్లమ్స్ చాలానే ఉన్నాయండి. నో ప్రాబ్లం, డోంట్ వరీ. కానీ అర్థమైందా మనం చేసే మిస్టేక్స్ వల్లనే ఇట్లా. ఇందాక చూసాం కదా చెరువుల చేపలు ఏమైనా చేపలన్నీ, దాని కారణం దానిలో వెళ్ళేటువంటి మురుగు నీళ్లు. ఇంకా ఛాలెంజెస్ ఉన్నాయి. ఇప్పుడు చాలా మంది లేడీస్ కి పొద్దున్న లేసాక ఎక్సర్సైజ్ చేయడానికి కుదరదు, వాకింగ్ చేయడానికి కుదరదు. ఇప్పుడు వాళ్ళు ఏం చేయాలి? సార్ ఇంట్లో వర్క్ సార్. ఇంట్లోనే యాక్టివ్గా ఉండండి. చెప్పండి, షేర్ చేయండి. ఎవరైనా 10 రోజుల నుండి ఫాలో అవుతున్నారు, ఎవరు షేర్ చేస్తారు? ఐ వాంట్ ఆల్ ఆఫ్ యు, ఎనీవన్ ఆఫ్ యు టు షేర్ ఎక్స్పీరియన్స్. వాకింగ్ వెళ్తున్నానండి. నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఈ 10 చేయాలి. ఇప్పుడు చూడండి, చాలా మంది నేను చెప్తా సార్, వాకింగ్ మొదలు పెట్టాం, డైట్ మొదలు పెట్టాం, అవి కాదు పాయింట్లు. 10కి 10 చేస్తున్నారా లేదా? ఆ 10 పాయింట్లు తెలుసు కదా అందరికి. నేను రాలేదండి. 1 టైం టీ తాగుతున్నాను సార్. నేను హెడేక్ వచ్చేస్తుంది బాగా. మేడం, మీకు మంచి బెనిఫిట్ రాదు. మీరు ఒకసారి తాగండి. ఒకసారి ఎందుకు తాగుతారు? హ్యాపీ 10 సార్లు తాగండి. వితౌట్ మిల్క్ తాగితే కూడా కాదండి? ఏమంటారు? వితౌట్ మిల్క్ జస్ట్ డికాషన్ లాగా చూడండి, తాగచ్చా? చూడండి, మీరు ఇన్నాళ్ళు చేశారు, మార్చుకోవాలి. మీరు మార్చుకోలేకపోతే దెన్ యూ విల్ హ్యావ్ ప్రాబ్లం. గ్రీన్ టీ తాగమంటారండి? మేడం, ఇవన్నీ అవసరం లేదు. కొన్నాళ్ళు నీళ్ళు తాగి ట్రై చేయండి. ఇప్పుడు చాలా మంది ఆల్కహాల్ తాగే వాళ్ళు ఉంటారు, బీర్ కదా ఉంటారు, దీన్ని విస్కీ తాగే వాళ్ళు ఉంటారు. అంటారు సార్ విస్కీ కన్నా బీర్ బెటరే, కరెక్ట్, అంత డోస్ ఇవ్వదు. బీర్ మంచిదా? కాదు సార్. బీర్ తాగడం అలవాటు ఉంది అంటారు సార్, బీర్ తాగదు, కూల్ డ్రింక్ తాగుతూ ఉంటారు. అన్నీ ఒక డిగ్రీ ఆఫ్ ప్రాబ్లం అనమాట. మీరు ట్రై చేయండి, తాగకుండా ట్రై చేయండి. జీరా వాటర్ తాగొచ్చు అంటారా? వేడి నీళ్ళలో జీలకర్ర వేసుకొని ట్రై చేయండి. మీరు నీళ్లు తాగండి. నాకు అర్థం కాదు, ఎందుకు తాగాలనుకుంటున్నారు? అంటే వేడిగా, అంటే ఇన్ని సంవత్సరాల నుంచి టీ తాగడం అలవాటు అయ్యి. కరెక్టే, నో ఐ అండర్స్టాండ్ ఇట్. చూడండి, ఆల్కహాల్ మానేయడం ఈజీ, కానీ కాఫీ టీలు తాగడం ఆపడం మంచి కష్టం. చూడండి ఇప్పుడు మీరు అడిగింది ఎలా ఉందంటే, సార్ ఇంతకుముందు మేము ఆల్కహాల్ తాగేవాళ్ళం సార్, ఆల్కహాల్ మంచిది కాదు కానీ ఇప్పుడు బీర్ తాగుతున్నాం. తాగండి. మీకేం బెనిఫిట్ కలుగుతుంది నేను చెప్పలేను. మీరు అందరూ మంత్ బిగినింగ్ ఏం చెప్పారు? అందరు 4 కిలోలు వెయిట్ తగ్గాలన్నారా లేదా? అవునండి. మరి అది ఎలా తగ్గుతారు? లేదు సార్ మేము ఇంతకుముందు చేసినవి చేస్తాము, మాకు కుదరలేదు, దానివల్ల లాభం ఏంటి చెప్పండి? అంటే హీట్ వాటర్ తాగొచ్చు కదా సార్? హీట్ వాటర్ తాగొచ్చు కదా? హీట్ వాటర్ అర్థం కదా? హీట్ వాటర్, వేడి నీళ్ళు. డౌట్ ఏంటి సార్? వేడి నీళ్ళు తాగండి, నో ప్రాబ్లం, నో ఇష్యూ. చూడండి, వేడి నీళ్ళు తాగుతున్నావా, 1 గంట వాకింగ్ చేస్తున్నావా, తక్కువ తిన్నావా, 10కి 10 ఫాలో అవుతున్నారా లేదా? ఈ 10 పాయింట్ నోట్ చేసుకున్నారు అందరూ? ఇది ఉందా, స్లైడ్ ఉందా మీ దగ్గర? ఫోటో తీసుకోండి, పెట్టుకోండి ఇంట్లో. 10కి 10 టిక్ చేయాలి నిద్రపోయే ముందు. ఇది చేసాము, ఇది చేసాము, ఇది చేసాము, ఇది చేయలేదు, రెండోసారి మనం మనవస్థితికి వెళ్ళలేదు అంటే అదొక పాయింట్. 10లో 9 చేశారు. చూడండి, 10లో 10 చేయాలి ఇంపార్టెంటా, 10లో 9 చేస్తే చాలా? చెప్పండి. అంటే ఆ వేడి నీళ్ళ లాంటిది ఏది పడకపోతే బవల్ మార్నింగ్ లేవగానే అవుతుంది, కానీ రెండోసారి అదేదన్నా తాగితేనే అవుతుందండి. ఏ తాగితే అవుతుంది? కాఫీ టీలా? మిల్క్, కాఫీ లాంటిది కానీ, టీ కానీ ఏదైనా డెకాషన్ కోసము తాగితే. వినండి, కాఫీ అదే రూల్ కాదు. మీకు అలా అలవాటైంది, మీరు మార్చుకోండి. మీరు అలా తాగుతాను, అలా చేస్తాను, చేసుకోండి. మీరు చూడండి, 2 నెలల తర్వాత ఎలా రిజల్ట్ ఉంటుంది నేను చెప్పలేను. మంచి రిజల్ట్ కావాలి అంటే ఇది ఫాలో అయితే కలుగుద్ది. మీరు హాట్ వాటర్ తాగండి, కొంచెం కష్టం అవుద్ది. ఇప్పుడు ఈ 10లో 10 చేయగలుగుతున్నారు, అందరు రాసుకున్నారు ఈ పాయింట్ అన్ని గుర్తున్నాయా? ఇది ఫోటో తీసుకోండి, ఇది గ్రూప్ లో ఆల్రెడీ పెట్టాను. మేము రోజు నిద్రపోయే ముందు ఏం చేయాలి? మీరు లెక్కేసి చెయ్యాలి, అయిందా లేదా? ఏం చేయడం కష్టం ఉందో చెప్పండి. ఎవరు చదువుతారు ఈ 10 పాయింట్లు? చదవటం కాదు, ఎక్స్ప్లెయిన్ చేయండి 10 పాయింట్లు. ఎవరు? పావని గారు మీరు ఫాలో అవుతున్నారు కదా, మీరు ఒకసారి చెప్పండి. పావని గారు, ఇది పావని సార్ చెప్తాను సార్. ఈ 10 పాయింట్లు తెలుగులో చెప్పండి సీక్వెన్స్ గా. తెలుగులో ఎర్లీ మార్నింగ్ లేవాలి, లేచిన తర్వాత 1 లీటర్ వాటర్ తాగాలి.
తర్వాత వాష్రూమ్ వెళ్ళాలి, టాయిలెట్ కి వెళ్ళాలి. టాయిలెట్ కి వెళ్ళిన తర్వాత 1 అవర్ ఏదైనా ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఎక్సర్సైజ్, వాకింగ్, యోగా ఏదైనా 1 అవర్ అవ్వలేదా వేరే ఆల్టర్నేట్ చూసుకోవాలి. ఈవినింగ్ వాకింగ్ వెళ్ళడమా, పిల్లలు ఇట్లా పంపించేది ఉంటే. తర్వాత సెకండ్ 1 అవర్ తర్వాత మళ్ళీ 1 లీటర్ వాటర్ తాగాలి. ఆ లీటర్ వాటర్ తాగిన తర్వాత మళ్ళీ వాష్రూమ్ అయ్యేలాగా కొంచెం వాక్ చేసి టాయిలెట్ కి వెళ్ళిపోవాలి. ఎంతసేపు వాకింగ్ చేయాలి? మళ్ళీ 1 అవర్ వాకింగ్ వెళ్ళిపోవాలా తాగాక? ఆహా లేదు, కొద్దిసేపు బౌల్ మూమెంట్ వచ్చేంత వరకు. అంటే మనసు పొట్ట మీద పెట్టుకొని మనం వేరే ఆలోచన లేకుండా ఉండాలి. ఇప్పుడు మీరు వేరే ఆలోచన లేకుండా బౌల్ మూమెంట్ వచ్చేంత వరకు ఆ టైంలో వేరే పనులు ఇన్వాల్వ్ అవ్వకూడదు. వేరే పనులు ఏమైనా ఇన్వాల్వ్ అయ్యి పనిలో ఫోకస్ పెడితే డైవర్ట్ అయిపోయి ఆ బౌల్ మూమెంట్ రాదు. వెరీ గుడ్. ఇప్పుడు మీరు వెళ్ళగలుగుతున్నారా గత 1 వీక్ లో నుండి ఫాలో అయ్యి? వెళ్ళగలుగుతున్నాను సార్. దానివల్ల మీకు ఏం డిఫరెన్స్ తెలుస్తుంది? నాకు డిఫరెన్స్ అంటే నాకు అంత ముందు మోషన్ చాలా ఫ్రీగా ఉండకపోవడము, చాలా ప్రాబ్లం ఉండేది. ఇప్పుడు ఏమనిపిస్తుంది, అరే మోషన్ ఫ్రీ అవ్వడం ఇంత ఈజీగా. అప్పుడు నేను త్రిఫలా చూర్ణం అని మళ్ళీ ఇంకేవేవో చిన్న చిన్న చిట్కాలు ప్రయోగించేదాన్ని. అది ఇంత అసలు నాకు తెలిసి ఒక 1 ఇయర్ నుంచి ఫ్రీ మోషన్ అనేదే లేదు నాకు. ఇప్పుడు ఈ డైట్ లోకి వచ్చినాక నాకు బెస్ట్ రిజల్ట్ అంటే అదే సార్. ఇప్పుడు చూడండి, ఇది మన డైట్ ప్లాన్ కాదు, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. లైఫ్ స్టైల్ దీంట్లోకి వచ్చాక నాకు ఫస్ట్ బెనిఫిట్ అంటే అదే సార్. చాలా లైట్ గా తెలుస్తుంది, మన బాడీ లైట్ గా తెలుస్తుంది, కంఫర్టబుల్ లైట్ గా తెలుస్తుంది సార్. అన్నట్టు మీరు మధ్యలో ఒకసారి క్లాస్ లో చెప్పారు కదా సార్, ఇది కొంచెం ఇట్లా బ్యాడ్ స్మెల్ లాగా వస్తుందని మేడం చెప్పారు అనుకుంటా. మోషన్ వెళ్తూ ఉంటే మీకు అంటే బ్యాడ్ అనేది బయటికి వెళ్ళగొడుతుంది అని అన్నారు కదా సార్. అది నాకు కొంచెం అది కూడా కనిపించింది సార్. వెరీ గుడ్. అంటే మీ సిస్టమ్ బాగా క్లీన్ అయిపోయినట్టు అన్నమాట, బాడీ లోపల క్లీన్ అయిపోతుంది. క్లీన్ అయ్యేటప్పుడు ఇట్లా రిజల్ట్స్ ఉంటాయి అని చెప్పింది మేడం, చెప్పిండ్రు. అదొకటి, అదైతే నాకు బెస్ట్ రిజల్ట్. వెరీ గుడ్. తర్వాత వచ్చి నీళ్లు తాగే పద్ధతి తెలుసుకున్నారు కదా ఇంతకు ముందు. మనం మిస్టేక్ తెలుసుకున్నాను సార్. అంటే తిన్నాక తాగే వాళ్ళము, తినేప్పుడు తాగే వాళ్ళము, తిన్న తర్వాత ఇంతసేపు అంతసేపు గ్యాప్ ఉంచాలనేది ఉండకపోయేది. అక్కడ కూడా ఏం తెలుస్తుంది సార్ నాకు, నేను తినేప్పుడు తాగేదాన్ని, తిన్న తర్వాత తాగేదాన్ని, మధ్య మధ్యలో ఎంతసేపు తెలియకుండా ఒక ఫుల్ గా తిని ఫుల్ గా వాటర్ తాగాను, ఒక గ్లాస్ పెద్ద గ్లాస్ తాగేదాన్ని. ఆ ఆయాసం అయ్యి ఇట్లా కడుపంతా ఉబ్బిపోయి చాలా హెవీగా అనిపించి అసలు నాకు నేనే అనుకునేదాన్ని అనమాట, నాకు ఇండైజెషన్ ప్రాబ్లం అవుతుందో ఏమో, ఇంత ఆయాసం వస్తుంది అని అనుకునేదాన్ని అనమాట. ఫ్రీ మోషన్ లేక, వాటర్ ఎక్కువ తాగి చాలా ఇబ్బందులు ఉండే. ఆ 2 అయితే నాకు చాలా తేలికగా అనిపిస్తుంది. నీళ్లు అడ్డగోలుగా తాగేవాళ్ళం, అడ్డగోలుగా అంటే తాగాల్సినప్పుడు తాగపోయే వాళ్ళము, అవసరం లేని వాటిప్పుడు ఎక్కువ తాగేవాళ్ళము. అరే ఇది ఇంతనా అని తర్వాత నాకు నేను సెల్ఫ్ గా చెక్ చేసుకొని నేను తెలుసుకున్న విషయం ఇది. అచ్చా పావని గారు, మీరు స్కూల్స్ ఉన్నాయి, మీకు టీచర్స్ ఉన్నారు, చిల్డ్రన్ ఉన్నారు, మీరు నేర్పించండి అందరికి. నేర్పిస్తాను సార్ తప్పకుండా. వెరీ గుడ్, ఆల్ ది బెస్ట్. తర్వాత నెక్స్ట్ చెప్పండి. అదే 20 మినిట్స్ ఒకవేళ వాటర్ ఇన్ కేస్ తాగినవి అనుకో, ఒక 20 మినిట్స్ తాగి ఆ తర్వాత ఫుడ్ తీసుకోవాలి. చేసే మిస్టేక్ ఏంది, ఎవరైనా ఇంటికి వెళ్ళామనుకోండి వాళ్ళు నీళ్ళు ఇచ్చేస్తారు, నీళ్ళు తాగగానే వెంటనే కూర్చుంటారు వాళ్ళతో పాటు తింటారు, అది అవాయిడ్ చేయండి. వెరీ గుడ్. తర్వాత ఫుడ్ తిన్న తర్వాత 2 అవర్స్ వరకు వాటర్ ఏం తాగొద్దు. గొంతు పట్టుకుంటే ఏం చేయాలి? కొంచెం గుక్కడని తాగాలి. ఆయన తాగొద్దు అన్నాడు, ఆయన కష్టపడద్దు, తాగండి. అదే ఇన్ కేసు అట్లా అన్న అప్పుడు అనుకునే వాళ్ళం సరే. నాకు ఇవి మీరు చెప్తుంటే నాకు వచ్చేది, జనరల్ గా ఏమనుకుంటా, అమ్మో అన్నం తింటున్నామంటే పక్కకు వాటర్ పెట్టుకొని తినాలి, గొంతులు ఇరుతుంది, వాటర్ ఉండాలి అని అనేవాళ్ళు సార్. అలా ఏం లేదు సార్, తినగలుగుతున్నా. మొత్తం వాటర్ అయిపోయి అంత అయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మా పాపని తీసుకొచ్చేది ఉంది అసలు, లేకుంటే క్లాస్ లో ఫస్ట్ జాయిన్ అయ్యేదాన్ని. నేను 12 కి తిన్నా, 2 o'clock కి వాటర్ తాగాలి. అక్కడికి తీసుకెళ్ళిన వాటర్ తీసుకెళ్ళి అక్కడ తాగిన 2 అయిన తర్వాత. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ తర్వాత 2 hours తర్వాత వాటర్ తాగాలి. ఆ వాటర్ కూడా 1 గ్లాస్ తాగాలి. మనం ఆల్రెడీ 4 లీటర్స్ డైలీ 4 లీటర్స్ తాగాలనుకున్నాం కదా, ఆ 4 లీటర్స్ లో 2 లీటర్స్ కంప్లీట్ అయ్యింది కదా, ఇంకా 2 లీటర్స్ 1 గ్లాస్ తాగుతూ 2 లీటర్స్ కంప్లీట్ చేయాలి. సూపర్, వెరీ గుడ్, వెరీ గుడ్.
ఇంకా సార్ అది 1 గ్లాస్ తాగాల ఏమన్నారు సార్ 1 గ్లాస్ తాగలిస్తే కొంచెం ఎక్కువైనా తాగొచ్చా? తాగొచ్చు అదే లేదు. అంటే చూడండి, పొద్దున ఒకేసారి 1 లీటర్ తాగడానికి ఒక కారణం ఉంది, ఆ తర్వాత మనం గ్లాస్ తాగడానికి వేరే కారణం ఉంది. ఇంకో పాయింట్ వినండి, ఇంతకుముందు మనకు అలవాట్లేదు కదా, పొద్దున్న నీళ్లు తాగం, 2 లీటర్ మనం పొద్దున్న 2 సార్లు 2 లీటర్ తాగడం వల్ల మనకి మళ్ళీ దాహం వేయదు. అంతకుముందు ఎందుకు వేసేది, పొద్దున్న తాగేవాళ్ళం కాదు, అందుకే తినేటప్పుడు దాహం వేసేది అనమాట. అది ఫాలో అయ్యారు. వెరీ గుడ్. నెక్స్ట్, బయట ఫుడ్ ఇవన్నీ అవాయిడ్ చేశాను. స్వీట్స్ ఏవి తినట్లేను మధ్యలో కూడా. పావని ఒక నిమిషం, ఆల్ ఆఫ్ యూ ప్లీజ్ పే అటెన్షన్. పావని గారు ఏం చేశారంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తాన్ని టెస్టులు చేయించుకున్నారు. వాళ్ళ హస్బెండ్ కి, వాళ్ళ కొడుక్కి, వాళ్ళ కూతురికి, నలుగురు టెస్టులు చేసుకొని పెట్టింది నాకు. వాళ్ళ అమ్మాయి హెల్త్ స్కోర్ కూడా మీరు షేర్ చేశాను. పావని గారికి ఏంటంటే మీకేం ప్రాబ్లం తెలిసింది రిపోర్ట్ లో చెప్పండి పావని గారు. నాకు ప్రీ డయాబెటిక్ ఉందని తెలిసింది. బండారం బయట తెలిసేది కాదు కదా? లేదు, నాకు మొత్తము షుగర్ వచ్చేంత వరకు కూడా తెలియకపోనేమో. డయాబెటిక్ పేషెంట్ అని నాకు స్టాంప్ వేసేంత వరకు బయటపడకపోనేమో. నేను ఇప్పుడు దాంట్లో నుంచి బయటపడడానికి ఇది ఒక అవకాశమే అనుకుంటున్నా నేనైతే. అవునవును, చాలా లక్కీ. ఇప్పుడు పావని గారు, నేను ఎస్కార్ట్స్ కంపెనీలో ఇంజనీర్ గా చేసి, మేనేజర్ గా చేసి, అంత బీభత్స కంపెనీలో మంచిగా వెళ్ళిపోయాను ముందుకి. కానీ దీని గురించి ఏమి తెలియదు నాకు, హెల్త్ గురించి. దానివల్ల ఏమైంది, నాకు కొలెస్ట్రాల్ ఫస్ట్, ఆ తర్వాత బ్లడ్ ప్రెషర్, బీపీ, కిడ్నీ స్టోన్, ఇవన్నీ ప్రాబ్లంలు 11 టాబ్లెట్లు వేసుకున్నామండి. మీరు కనుక్కోలేదు అనుకోండి, ఇప్పుడు తర్వాత డెఫినెట్ గా మీరు డయాబెటిక్ అయిపోయాడు. డయాబెటిక్ అయిపోయి ఏదో నేను సిక్ అయిపోయి ఇక నేను లేవలేని కండిషన్ లో వెళ్ళి టెస్టులు చేయించుకునే దాన్ని కాదు తప్ప, నా ముందుగా ఇంట్లో నాకు షుగర్ ది మిషన్ ఉంది, అప్పుడు ఎప్పుడో చేసుకుంటున్నా. 109, 108 ఉంది, 110 కూడా లేదు అని చెప్పి నేను వెళ్ళకపోదును, నేను టెస్టులు ఇంత డీప్ గా చేయించకపోదును, తెలిసే ఛాన్స్ లేకపోవు. ఇంకొకటి, నేను దీంతోని ఇప్పుడు తను ఒక మేడం చెప్పారు, ఆ మేడం పేరు ఏంటో తెలియదు, మధ్య నేను తినకుండా ఉండలేకపోతున్నా అని అన్నది కదా. నేను కూడా, నాకు బాగా చిరుతిండ్లు తినడం అలవాటు. ఫుడ్ తిన్నానా, కొంచెం గ్యాప్ వచ్చిందా, స్వీట్స్ లేదా కనిపించాయా, చాక్లెట్స్, ఏవో ఐస్ క్రీమ్, సమ్మర్ వచ్చింది అంటే ఏవో ఒకటి తినే అలవాటు ఉండే. అది చాలా కంట్రోల్ అయ్యింది. అసలు ఎంత ఫుడ్ మన కడుపు ఒక చెత్త డస్ట్బిన్ లాగా వెళ్ళిపోయేదా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. అసలు ఎంత మనం కంట్రోల్ అంటే మనం చేయాలి అనుకుంటే చేయగలుగుతాము, చేస్తున్నాం కదా అనిపిస్తుంది. సరే, నాకు ఇలా ఒక డౌట్ ఏంటి సార్ అంటే, ఒక ఫ్రూట్స్ తినలేకపోతున్నా సార్, 2 times రోటీ రైసే తింటున్నా. డోంట్ వరీ పవని, ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఈ 1 month నువ్వు ఫాలో అవ్వు, నీ HbA1c బిలో 5.4, 5.5 వస్తుంది. ఇప్పుడు తర్వాత నువ్వు శుభ్రంగా 1 time ఇప్పుడైనా తినొచ్చు, నీకేం ప్రాబ్లం లేదు. కాకపోతే లెట్ us డూ బెస్ట్. ఇప్పుడు నువ్వు ఇదిగా చేరావు, నీ HbA1c 5.9% నుండి 5.3, 5.4 వచ్చింది అనుకో, నీకు పండగ చేసుకోవచ్చు. ఇంకో పాయింట్, ఇప్పుడు నీకు 5.9 ఉంటుంది మాత్రం నీకు పెద్ద ప్రాబ్లం ఏం కాదు. చక్కగా ఎప్పుడన్నా అప్పుడప్పుడు కావాలంటే ఒక ఐస్ క్రీమ్ తినొచ్చు. కాకపోతే మనం చేసే మిస్టేక్ ఏంటంటే, ఇంట్లో కేజీ ప్యాకెట్ కొనుక్కొని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని రోజు తింటున్నాం తప్పు. ఒకదాంతో ఆగం సార్, తినొచ్చు కదా, అవునవును. అన్ని ఎట్లాగంటే పావని, ఒక ఐస్ క్రీమ్ ఇంట్లో మన కిలో ప్యాకెట్ పెట్టుకున్నాం అనుకో, ముందు చిన్నగా కొంచెమే తెచ్చుకుంటాం ఎందుకులే అని, అది తినగానే మళ్ళీ మనం పరిగెత్తాం మళ్ళీ ఇంకొక రౌండ్ వేసుకోవటానికి. అదంటలేను సార్, ఫ్రూట్స్ అంటున్నా సార్, పండ్ల కోసం అంటున్నా. ఓకే, నో ప్రాబ్లం. అది చెప్తున్నా, ఐస్ క్రీమ్స్ అని చెప్తున్నాను. స్వీట్స్, ఐస్ క్రీమ్స్ వచ్చేసి వెరీ అడిక్టివ్ అనమాట, మనం ఒకటి తింటే 10 దినాలు అనిపిస్తుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ చెప్పండి. అవాయిడ్ ప్యాకేజ్ ప్రాసెస్ ఫుడ్, ఇది వచ్చింది. ఈట్ ఓన్లీ 2 సార్లే తినాలని చెప్పారు సార్. ఏ టైంలో తినాలి? మార్నింగ్ 10 o'clock, ఈవినింగ్ ఎర్లీ డిన్నర్. ఎందుకు నేను అలా ఏం చెప్పలేదే? 6 o'clock వరకు తినాలి. కాదు, నేనేం చెప్పాను? ఏం సార్, నేను అలా చెప్పలేదే. 6 o'clock లోపు తినమని ఎక్కడ చెప్పాను నేను? లేదే. లేదు సార్, కాకపోతే 14 hours ఫాస్టింగ్ ఉండాలి. అది ఎట్లా టైం సెట్ చేసుకుంటారో ఎవరి వీలు వాళ్ళు అట్లా చేసుకుంటారు. చూడు, అదేమి అంత ఇంపార్టెంట్ కాదు. రోజు 2 సార్లు తినండి హ్యాపీగా, మీ టైం చూసుకోండి. సపోజ్ స్కూల్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, తర్వాత లేదా కొంతమంది 8 o'clock వెళ్ళిపోవాలి కనుక మీరు డిసైడ్ చేసుకోండి ఎలా చేసుకోవాలని. నెక్స్ట్,
స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసం యోగా, 2 ఫుడ్ మెడిటేషన్, మధ్యలో ఏమీ తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్. మధ్యలో ఏం తీసుకోకూడదు. నీళ్లు తప్పించి ఏది తీసుకున్నా అది ఫుడ్డే. ఇన్ కేస్ వాటర్ తాగితే ఒక 20 minutes ఆగాలి. స్ట్రెస్ మేనేజ్మెంట్ కోసము యోగా, మెడిటేషన్ ఏదైనా చేసుకోవచ్చు. వెరీ గుడ్. మినిమం 7 to 8 hours స్లీప్ ఉండాలి. ఇప్పుడు పడుకోవాలి నైట్ 10 to 5. వెరీ గుడ్. చాలా మంది ఈ పాయింట్ ఫాలో అవడం ఈజీయా కష్టమా పావని? ఈజీయే సార్. ఎప్పుడైతే మనకు మంచి అవగాహన ఉంటుందో అప్పుడు మనం ఫాలో అవ్వగలం. అందరూ ఎన్ని కిలోలు తగ్గుతారు మంత్ ఎండ్ లో చెప్పండి సార్? ఎక్స్క్యూజ్ మీ సార్. సార్ చిన్న డౌట్ ఉంది సార్. అంటే ఇప్పుడు నైట్ స్లీప్ అనేది 10 to 5 కంపల్సరీ ఉండాలి కదా సార్? అంటే పిల్లలతో అనేటప్పుడు చిన్న పిల్లలతో నైట్ స్లీప్ అనేది ప్రాపర్ గా ఉండదు. సో దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి సార్? చూడండి, చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఆ స్లీప్లెస్ వల్ల చాలా వీక్నెస్ గా ఉండడం. మీ పేరేంటి? మీ పేరేమి? రాజేశ్వరి సార్. రాజేశ్వరి గారు నాతో మాట్లాడారా మీరు? లేదు రాసుకోండి, నాతో డిస్కస్ చేయండి. ఏమంటే మొన్న రీసెంట్ గా మాకు తెలిసిన డాక్టర్ బాంబేలో ఉంటుంది, డెంటిస్ట్ అనమాట. 50 years ఉంటుంది. ఆమెకి 2 మనవడు పుట్టారు. ఇద్దరు కూడా వచ్చేసి ట్విన్స్ అనమాట. కొంచెం ప్రీమెచ్యూర్ బేబీస్ అనమాట. పాపం 3 నెలలు 4 నెలలు పని మానుకొని చేసింది. అన్ని హెల్త్ ప్రాబ్లమ్లు బ్యాడ్ అయిపోయింది. డయాబెటీస్ అయిపోయింది, ఆమె ఓవర్ వెయిట్ అయిపోయింది 4 నెలల్లో. నిద్ర అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు మీరు ఏ కారణం వల్ల మీరు చిన్నపిల్లలు మీరు చేయలేదు, మీ చుట్టాలు ఏమైనా పిలుచుకోండి, ఎవరైనా హెల్ప్ చేసుకొని చూసుకోండి. 1 రోజు 2 రోజులు ఓకే, అర్జెంట్ ఎమర్జెన్సీ. కానీ మీరు అట్లా వారాలు 5 రోజులు 6 రోజులు నైట్ నిద్రపోవట్లేదు అనుకోండి, ఇబ్బంది పడతారు. దానికి ఒక సొల్యూషన్ కనుక్కోవాలి. మీ వారు హెల్ప్ చేయటము, లేదా మీ చుట్టాలు పిలుచుకోవటము, ఏదో ఒక షిఫ్ట్ వాళ్ళకి పని చేసుకోండి. చెప్పండి సార్, వేరే అన్నాను చూడు. ఇప్పుడు నేను 6 నెలలతో అవుతున్నాను. నైట్ 1 hour అండి నాకు పడుకునే తలకి. చూడండి, మీరు 1 hour 1 o'clock పడుకుంటే డెఫినెట్ మీ హెల్త్ పాడవుతుంది. హెల్త్ అంటే వేరేగా ప్రాబ్లం ఏం లేదండి. నేనల్లా ఓన్లీ వెయిట్ ఒకటే గెయిన్ అయ్యానండి. మేడం మీరు ఏం చెప్తారు నాకు అర్థం కాదు. వేరే ప్రాబ్లం అంటే మనకు డయాబెటీస్, బీపీ అన్ని ఉండాలి. ఓవర్ వెయిట్ చెప్పేది 1 minute. ఓవర్ వెయిట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద ప్రాబ్లం, గుర్తుపెట్టుకోండి. కరెక్టే అండి, కానీ మాకు ఇప్పుడు ప్రాపర్ గా నిద్రపోవటానికి మాకు సొల్యూషన్ కనిపించట్లేదు. అదే కదా నోబడీ కెన్ హెల్ప్ యూ. చూడండి, రాత్రి అయ్యాక పడుకోవాలి. మీకు ప్రాబ్లం ఉంది అనుకోండి, మీరు సొల్యూషన్ కనుక్కోవాలి. మీ పేరేంటన్నారు? పాపను చూసుకునే వాళ్ళు ఎవరు లేరు కదా. ఇప్పుడు పాపను చూసుకునే వాళ్ళు మేమేం చేయలేదు కదా. మీ పేరేంటి? చూడు, మీ పేరేంటి? టవల్ క్లాత్ పెట్టి తుడిసి. అది రోజారాణి నేనేనండి. రోజారాణి గారు చూడండి, మీకు పిల్లలు చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మీరే చూసుకోవాలా. మీకు నిద్ర పడతలేదు, దానికి సొల్యూషన్ లేదు. నిద్ర పట్టకపోవడం కాదండి, నిద్ర పట్టక కాదు, పాప ఆ టైం దాకా పడుకోదు. కంపల్సరీ నేను చూసుకోవాల్సింది. ఐ అండర్స్టాండ్ మేడం, ఐ అండర్స్టాండ్. తప్పంట్లా.